తెలుగులో 13 సినిమాలు చేసినా కూడా హీరోయిన్ నందితా శ్వేతకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించిన శ్వేత ఎక్కడికి పోతావో చిన్నవాడ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. చాలా మంది ముద్దుగుమ్మలు, అందం, అభినయం ఉన్న అవకాశాల కోసం ఎదురు చూస్తున్న బ్యూటీలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వారిలో నందితా శ్వేత ఒకరు. 2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో నందితా శ్వేత పేరు మారుమ్రోగింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తరువాత ఈ అమ్మడుకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రేమకథ చిత్రం 2, నితిన్ హీరోగా వచ్చిన శ్రీనివాస కళ్యాణం, సత్యదేవ్ హీరోగా వచ్చిన బ్లఫ్ మాస్టర్ సినిమాల్లో నటించింది. కానీ మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయింది. తెలుగుతో పాటు తమిళ్లోనూ క్రేజీ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంది ఈ వయ్యారి భామ. ఇక సోషల్ మీడియాలో రకరకాల పోస్టులతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టుకుంది.